జరిగితే బాగుండనేది అనేది ప్రజలందరూ కూడా మనోభావన అనేది నేను చెప్తానండి. ఓకే, రైట్. ఇక కోటేశ్వరరావు గారు, ఏదైతే ఐఎంఎఫ్ ఫండ్ పాకిస్తాన్కి రిలీజ్ అయిందో లోను, ఈ లోన్ రిలీజ్ అయిన తర్వాతనే యుద్ధానికి అయితే ఆపడానికి పాకిస్తాన్ అయితే ప్రతిపాదనలు చేసింది. అయితే ఐఎంఎఫ్ ఏమైనా కండిషన్ పెట్టుండొచ్చు అంటారా? మీరు యుద్ధం చేస్తూ లోన్ ఎలా అడుగుతారు? మీరు యుద్ధాన్ని ఆపితే మేము లోన్ ఇస్తాము, లేకపోతే ఇవ్వమనే కండిషన్ చెప్తేనే ఈ రకంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసింది అని మనం భావించవచ్చా? పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి రుణానికి, పహల్గామ్ దాడికి, లేదా ఆ తర్వాత జరిగినటువంటి రెండు దేశాల మధ్య జరిగినటువంటి పరిణామాలకి ఎలాంటి సంబంధం లేదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే పాకిస్తాన్కి $700 బిలియన్ రుణం కావాలని చెప్పేసి పాకిస్తాన్ కొద్ది సంవత్సరాల క్రితమే ఐఎంఎఫ్ని కోరింది. దానికి సంబంధించి సూత్రప్రాయంగా ఇవ్వడానికి 2024 జూలై ఆగస్టులోనే ఐఎంఎఫ్ అంగీకరించింది. నేను మళ్ళా చెప్తున్నా, 2024 జూలై ఆగస్టులోనే ఐఎంఎఫ్ అంగీకరించింది. పహల్గామ్ దాడికి జరగడానికి ముందు మార్చి 25వ తారీఖున ఐఎంఎఫ్ అధికారులు పాకిస్తాన్ అధికారుల మధ్య రుణానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని డైరెక్టర్ల బోర్డు లాంఛనప్రాయంగా నిర్ధారించడానికి, ఆమోద ముద్ర వేయడానికి నిన్న సమావేశమైంది తప్ప ఈ రుణం అనేటువంటిది ఈ దాడులు లేదా ఈ పరిణామాలతో నిమిత్తం లేకుండానే గతంలో ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. అయితే ఈ దాడి జరగగానే, ఈ పరిణామాలు జరగగానే మరి మన భారత పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కూడా ఒక ప్రచారానికి ఉపయోగించుకోవడానికి వేసినటువంటి ఎత్తుగడగా మేము ఈ రుణాన్ని అడ్డుకోమని చెప్పేసి మేము ఐఎంఎఫ్ని కోరుతున్నాము అని చెప్పేసి ప్రచారాన్ని మొదలుపెట్టారు. దాన్ని మన మీడియా కూడా పెద్ద ఎత్తున చేసింది. నేను ఒకటే ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఈ పరిణామాల సందర్భంగా ఈ వార్తలు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా మీడియాలో కానీ మరి ఈ 2 సంవత్సరాల నుంచి, పోయిన ఏడాది ఆగస్టు నుంచి ఎప్పుడైనా ఏ మీడియాలో కానీ, ఏ కేంద్ర మంత్రి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అధికారైనా కానీ ఈ విధంగా ఉగ్రవాదానికి తోడ్పడేందుకు ఐఎంఎఫ్ రుణం ఇవ్వకూడదు అని చెప్పినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎవరినైనా చెప్పమానండి. దీన్ని కూడా అంటే ఒక అవకాశం వచ్చింది కనుక దీన్ని కూడా ప్రచారానికి వాడుకోవడానికి చూశారు తప్ప నిజానికి చిత్తశుద్ధి, జనానికి వాస్తవాలు చెప్పేటువంటి లక్షణాలు లేవనేటువంటిది ఈ సందర్భంగా కూడా రుజువు చేసుకున్నారు. ఎవరైనా చూసుకోవచ్చు. దీనికి ఐఎంఎఫ్ లేదా పాకిస్తాన్ పరిణామాలు లేదా ఐఎంఎఫ్ యొక్క పనితీరు గురించి. రెండవది, ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం మిగతా సందర్భాల్లో, అంతర్గతంగా జరిగేటువంటి మిగతా సందర్భాల్లో ఓటింగ్కి అవకాశం ఉంది. కానీ లాంఛనప్రాయంగా రుణాలను మంజూరు చేసేటువంటి నిబంధనల ప్రకారం ఓటింగ్ జరుగుతుంది. కానీ నెగిటివ్ ఓటింగ్ అనేది, వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ ఉండదు, నిబంధనలోనే లేదు. అటువంటి నిబంధనలో లేదనేటువంటిది మరి మన ఘనత వహించినటువంటి మన కేంద్ర పాలకులకు కానీ లేదా విధాన నిర్ణేతలకు కానీ తెలియదా? తెలిసి కూడా ఎందుకు మేము అడ్డుకుంటాం, పాకిస్తాన్ని అడ్డుకుంటాం, ఆర్థికంగా దిగ్బంధనం చేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా జనాన్ని ఎందుకని మభ్యపెట్టారు, జనాన్ని ఎందుకు తప్పుదారి పట్టించారు అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అందుకనే మన ప్రతినిధి పరమేశ్వరన్ అయ్యర్, ఆయన తాత్కాలికమైనటువంటి ప్రతినిధి, పర్మనెంట్ ప్రతినిధి కాదు ఆయన. మన ప్రతినిధిగా ఉన్నటువంటి పరమేశ్వరన్ అయ్యర్ డిసెంట్ నోట్ చేసి మేము ఓటింగ్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఒక్క దేశం అంటే ఒక్క దేశం కూడా, మనకు మిత్ర దేశాలు అనుకునేటువంటి దేశాల్లో లేదా ఆ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఒక్కరంటే ఒక్కరు కూడా మేము భారత్కు మద్దతుగా మేము కూడా ఓటింగ్ని బహిష్కరిస్తున్నాము అని చెప్పి వచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే ఏమిటి దీని పరిణామం ఏంటి? తర్వాత ఎట్లాగో చర్చ జరుగుతుంది అనుకోండి. అందుకని ఈ విషయంలో కూడా జనాన్ని తప్పుదారి పట్టించారనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అందరికీ తెలుసు అది ఆగేది కాదు,
IMF లోను పాకిస్తాన్కి ఆగేది కాదు, ఆల్రెడీ అయిపోయింది, ఒప్పందం కూడా జరిగింది, లాంఛనప్రాయం స్టాంపు వేయడమే అనేటువంటిది తెలిసి కూడా ఓ పెద్ద నాటకం ఆడారు. ఎందుకు ఆడారు ఈ నాటకం? జనం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు జనాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించవచ్చా? జనం పట్ల నిజాయితీ లేనటువంటి వాళ్ళు నిజాలు చెప్తున్నారని ఎట్లా నమ్మాలనేది ప్రశ్న. అయితే కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్టుగా అక్కడ ఓటింగ్ మాత్రమే జరుగుతుంది, దాన్ని ఆపలేదని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఆపే ప్రయత్నం చేస్తాం, ఆపడానికి మాకు సాధ్యమైనంత వరకు మేము ఇది చేస్తాము. ఎందుకంటే పాకిస్తాన్కి ఆల్రెడీ కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు, ఒప్పందం అయి ఉండొచ్చు IMF తోటి. కానీ ఈ ఫండ్స్ రిలీజ్ కాకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావించి ఉండొచ్చు కదా. ఆ రకంగానే ఈ యొక్క బహిష్కరణ కానీ ఇలాగ చేయని భావించవచ్చు కదా. మన ప్రభుత్వానికి IMF లో అంత సత్తా లేదు, అంత పలుకుబడి కూడా లేదనేది ముందు మనం గమనించాలి. మన బలం ఏంటో మనం గమనించాలి. మనం ఏదో విశ్వగురువులు అని నరేంద్ర మోడీనా లేకపోతే భారత విశ్వగురువులు అని ప్రపంచం మొత్తాన్ని చక్రం తిప్పేస్తామని కబుర్లు చెప్పుకోవడానికి, గప్పాలు కొప్పుకోవడానికి తప్ప మనకున్నటువంటి ఓటింగ్ శాతం ఎంత? అక్కడ 3.6%. 100లో 3.6% మనకున్నటువంటి ఓటింగ్ బలం. అమెరికాకి 16% పైన ఉన్నది, జపాన్కి అదేవిధంగా చైనాకి 6% పైన ఓటింగ్ ఉన్నది. ఆ 3 దేశాలకి పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. మిగిలినటువంటి దేశాలన్నీ కూడా గ్రూపులుగా ఉండి ఆ గ్రూపుల్లో నుంచి ఒక్కొక్క గ్రూపులో ఒక్కొక్కసారి డైరెక్టర్లుగా 22 మంది డైరెక్టర్లని గ్రూపులు వంతుల వారి పంచుకుంటారు తప్ప అసలైనటువంటి అధికారం, పర్మనెంట్ అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఆ 3 దేశాల వాళ్ళే. ఇవన్నీ తెలిసి కూడా IMF వర్కింగ్ పనిచేసేటువంటి పద్ధతి తెలిసి కూడా, ఎందుకు అంటే IMF ఇలాంటి వాటిని ఎలో చేయదు. ఇలాంటి రాజకీయాలని, ఇలాంటి చౌకబారు రాజకీయాలు, నేను మళ్ళీ చెప్తాను, ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఎలో చేసేట్లయితే అనేక దేశాలకు సంబంధించి ఇలాంటి అభ్యంతరాలే కనుక వేరే ఏ దేశానికైనా ఇంకొక ప్రత్యేక దేశం ఉంటుంది కదా, వాళ్ళు కనుక పెట్టేటైతే అసలు IMF రుణాలు ఇవ్వడానికే అవకాశం ఉండదు. ఆ ఇన్స్టిట్యూషనే నడవదు అది. అందుకనే వాళ్ళు ఆ విధమైనటువంటి నిబంధనలు పెట్టుకున్నారు. ఇవన్నీ తెలిసి కూడా జనాన్ని మభ్యపెట్టడానికి చౌకబారు రాజకీయం ప్రచారం కోసం వాడుకున్నారనేది నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు, ఏదైతే